రే సార్ వచ్చినట్టున్నాడు చూడండి. ఎంత ఘోరం జరిగిందో చూడండి అయ్యా. ఎవర్రా ఇది? శంకరన్న రెండో ఆడదయ్యా. అయ్యా శంకరయ్య బాధపడకు, నేను డాక్టర్ని. ఇది సేఫ్ గానే ఉంటుంది. ఈ ముసల్ది సచ్చిందని బయట ప్రపంచానికి తెలిస్తే ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్కి పోతుందిరా. ఏందయ్యా ఇదంతా? శంకరయ్య, అన్నిటికీ నేనున్నాను. డోంట్ వరీ. ఏందయ్యా డోంట్ వరీ? దీనికోసం నా మొదటి పిల్లాన్ని లేపేశా. ఇప్పుడేమో నువ్వు ఎంత కావాలో తీసుకో. మంచిగా ఉందనుకుంటుంటా. రే ఏందయ్యో నచ్చలా? కోట్ల కొలది ఆస్తి నువ్వు నొక్కేసి ఈ చిల్లర డబ్బులతో నన్ను ఇంద్ర నా కొడుకు నువ్వేంట్రాయడా? ఒరే వీళ్ళిద్దరిని కిచెన్ లో వేసి ఫైర్ చేయండి రా. సరేనయ్యా. వీడి భార్యని స్టోర్ రూమ్ లో పడేయండి. అలాగేనయ్యా. తీసేయండి రా ఈ చెత్తని. ఆ పేడ తీరా. ఏయ్ చేయి కింద బాక్స్ తీరా. అరే పోరా నువ్వు. అరే కిటికీలు మూసేసి మొత్తం ఫైర్ చేసేయండి. ఏరా రాజయ్య, ఏంటి సంగతి? ఏందిరా జనమంతా? అయ్యా వీడికి న్యాయం చేయాలయ్యా. ఏమిట్రా, మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 2 రూమ్లు ఏర్పాటు చేశాం కదా. అదేం సరిపోద్దయ్యా. ఏందిరా, ఇదేమైనా మనం కావాలని చేసామా? ఏదో సహజంగా అలా జరిగిపోయింది. ఇంతకన్నా మనం ఏం చేయగలుగుతాం? మీరే పెద్ద మనసుతో ఏదో ఒకటి చేయాలయ్యా. అంటే ఏం చేయమంటారా? అసలు ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? ఏ నకరాలు చేస్తున్నారా? రండి సిఐ గారు. ఏమీ లేదండి, ఆ సంఘటన అలా జరిగిపోయింది. అయితే మన కాంపన్సేషన్ పే చేసాం, కానీ ఇంకా ఏదో కావాలని వాళ్ళ ఆశ. అంతకన్నా ఏమీ లేదు. పెద్ద మ్యాటర్ ఏం కాదు, నేను మేనేజ్ చేస్తాను. ఉండండి. సరే చెప్పండి. పదండి. ఏంట్రా మీ నాటకాలు ఇక్కడ? ఏదైనా ఉంటే స్టేషన్ లో చూసుకుందాం. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏంటిది? నువ్వు కాపురం చేయడానికి తీసుకొచ్చాననుకున్నావురా? క్షమించయ్యా. క్షమించయ్యా. ఎవరు మీరు? గవర్నమెంట్ ఆఫీసర్స్.
సార్ కమలమ్మ గారిని మా బావని ఆ దుర్మార్గులు మాయం చేసేసారు సార్. మీరు వదలండి, వదలండి. అమ్మా టిఫిన్ రెడీయా? లేట్ అవుతోంది. అమ్మా తినరా. అనిత త్వరగా లేదే, ఆఫీస్కి లేట్ అవుతుంది. టిఫిన్ కూడా రెడీ అయింది. దీనికేమో నిద్ర ఎక్కువ, పని తక్కువ. రే అది నీకురా, తిండి ఎక్కువ, చదువు తక్కువ. అబ్బా మీ గోలు పళ్ళెక్కిపోతున్నాయి అసలు. ఆగు, మొహం ఏంటి అలా డల్ గా ఉంది? లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా. రే ఎదవా, ఏం మాట్లాడుతున్నారా? చూడమ్మా. అరే నువ్వు స్కూల్కి వెళ్ళు. పోదా, వీళ్ళకి చెప్పలేకపోతున్నాను రా బాబు. రేయ్ నీ డాష్ వస్తుందిరా. బళ్ళారి నుంచి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ దించింది. ఆ, ఏడే నీ డబ్బాగాడు కరెక్ట్ తోటి తగిలట్లే. అయినా మంచి వాళ్ళకి ఈ రోజుల్లో విలువ లేదులే మావా. వదిలేరా, మనదైతే మనల్నే వెతుక్కుంటూ వస్తుంది. పదా. రేయ్ నైట్ బిర్యానీ మస్తుందిరా. దాని బొందలా ఉంది. కరెక్ట్ చెప్పావురా. నాకైతే రే బాగుంది. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, ఏం లేదు, ముఖం ఎందుకురా అని పెట్టావు? ఏం జరిగింది? కోచింగ్కి డబ్బులు పెట్టాలి మామ. మళ్ళీ సున్నం పెట్టాడు. ఎంత? 10,000. జాన్ బాయ్ ఫోన్ కలుపు. ఒరే వాడితో పెట్టుకోకండ్రా, ఎందుకురా పోయి పోయి వాడితో పెట్టుకుంటారు? కలపరా, ఇంకేం చేయలేం మనం. నీ అబ్బా నీ వల్లేరా. హలో అన్నా, గణేష్ గారు మాట్లాడతాడంట. ఇవ్వు. జాన్ అన్నా, ఏం గణేష్ పత్తాకిలేవు? చిన్న చిన్న పనులుండి ఈ మధ్య కలవలేకపోయానన్నా. ఓ అట్లానా, ఏంది విషయం? ఏం లేదన్నా, కొంచెం ఒక 10,000 కావాలన్నా అర్జెంటుగా. 10,000? ఏ ఏడున్నాయి గణేష్, మొత్తం పైసలు మంది మీద ఉన్నాయి. అన్నా ప్లీజ్ అన్నా, కావాలంటే నా బండి పెట్టుకుంటా కావాలంటే. చెప్తే వినరు, మీకు కష్టం వస్తే నా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. సరే బండి తీసుకొని రా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. వీటికి మాత్రం తక్కువ లేదు. డబ్బు తీసుకునేటప్పుడేమో నవ్వుతారు, ఇచ్చేటప్పుడేమో ఏడుస్తారు. నువ్వు గాని ఎంతసేపు రుద్దుతావురా దీంతో గీకు. ఇది కాదురా, ఇది గీకు. గడ్డమని చెప్పి ఎంతమంది గుండ్లు గీసిండో ఈడు. అరే సూరే, రే సూరే. వస్తున్నారా? హాయ్ రా. ఏంట్రా సంగతి? ఇంకేంట్రా? అమ్మ పిలుస్తుంది, ఒక నిమిషం. సరే వెళ్ళరా. ఏరా హరే, ఎక్కడి నుంచి? ఈ రోజు నువ్వు కత్తిలా ఉన్నావు. ఏరా ఆ మధ్య బండా బోండా అనేవాడు ఇప్పుడు కత్తి అని సుత్తి కొడుతున్నావు. ఈ బజార్ వాళ్ళతో మనకెందుకురా, వెళ్ళాం పదా. అబ్బా బాజార్ వెళ్ళం కానీ ఆడెవడు ఈ మధ్య కనిపించట్లేదు. ఒరేయ్ నీ మాటలో వంకర బుద్ధి, నీ కళ్ళల్లో తేడా కనిపిస్తుందేంట్రా? లెక్క సరే అంటే అన్ని కరెక్ట్ అవుతాయిరా నా ముద్దుల పండు హరిగా. నీ పప్పులు నా దగ్గర ఉడకవు. ఫస్ట్ నువ్వు జాగ్రత్త. చూసావారా మా అక్క నిప్పురా. అబ్బో పట్టుకున్నావు కదా, మరి కాలేదా? వీడితో మనకెందుకురా, వెళ్దాం పదా.